ఇడుపులపాయలో అంబటి ప్రతిజ్ఞ ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తుందా? కేసులు, అరెస్టులు ఇవన్నీ రాజకీయ కుట్రే. జగన్ని సీఎం చేసేంత వరకు విశ్రమించాం. అసలు అంబటి రాంబాబు ప్లాన్ ఏంటి? ఇది కేవలం మాటలేనా లేదా వైఎస్ఆర్సీపీ మరో ప్లానా? ఒత్తిడికి గురవ్వాలి, మేము భయపడాలి, మేము భయపడతామా అని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి వారసులం, జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్న వాళ్ళం. ఇలాంటి ఉడత ఊపులకు భయపడటానికి నేను కానీ, భార్గవరెడ్డి కానీ, మా సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, మా కార్యకర్తలు కానీ సిద్ధంగా లేరు. గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నమస్తే. అంబటి రాంబాబు పోలీసులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు ప్రతిజ్ఞ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త అంశం ఇది. అంబటి రాంబాబు ఒక ప్రతిజ్ఞ చేశారు. ఆ సందర్భంగా పోలీసులపైకి కూడా విరుచుకుపడ్డారు. అసలు ఏంటి, ఎందుకు ఈ ప్రతిజ్ఞ ఏంటి, అసలు ఈ అంబటి రాంబాబు గారి సమస్య ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. గతంలో చంద్రబాబు నాయుడు గారి పైన వ్యాఖ్యలు చేశారు ఆయన. అంటే గతంలో జరిగినటువంటి ఒక ఇష్యూలో చంద్రబాబు నాయుడు పైన నోరు ఇష్టం వచ్చినట్టుగా పారేసుకున్నాం. అలాంటి సమయంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 36 కేసులు ఆయన మీద నమోదు. అయితే ఈరోజు కడపలో ఉన్నటువంటి వేంపల్లి పోలీస్ స్టేషన్కి విచారణ నిమిత్తం ఆయన ఈరోజు హాజరయ్యారు. ఈ విచారణ నిమిత్తంలో ఆయన సుమారు 2 గంటల సేపు పోలీసులు విచారించారు. పోలీసులు విచారించిన అనంతరం బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు అంబటి రాంబాబు. ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యల కేసులో పోలీస్ స్టేషన్లో విచారణ ముగిసిన అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసు అధికారులను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సుమారుగా 2 గంటల పాటు సాగిన ఈ విచారణ తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. సో విచారణకి వెళ్ళిన అంబటి రాంబాబు పోలీసులకే డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. అసలు ఎందుకే ఏం జరిగిందంటే, రాబోయే కాలంలో మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారులు ఓ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారుల జాబితా తమ వద్ద ఉందని, సమయం వచ్చినప్పుడు వారందరినీ చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. తప్పుడు కేసులు పెట్టి వేధించిన ప్రతి అధికారి శిక్ష అనుభవించక తప్పదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. సో పోలీసులు ఎవరైతే, అంటే ఆయన విచారించినప్పుడు కానీ లేదా గతంలో పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టారని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, ఇలాంటి అన్ని సంఘటనలు కూడా ఆయన పైన ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో లేదా రూల్స్కి వ్యతిరేకంగా అంటే కక్షపూరితంగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళందరి జాబితా అంబటి రాంబాబు గారి దగ్గర ఉందంట. పోలీస్ అధికారులు ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళే వస్తారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వస్తుందని, వచ్చినప్పుడు మేము పోలీసులపై రెవెంజ్ తీసుకుంటామని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. ఒకే ఒక్క అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చట్ట విరుద్ధంగా తనపై 36 కేసులు నమోదు చేయడం ఏంటని అంబటి ప్రశ్నించారు. ఒకే ఒక్క అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పైన 36 కేసులు పెట్టారు. ఇంతకీ ఆ అంశం ఏంటి? ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని గలీజ్గా మాట్లాడడం, అంటే చాలా దారుణంగా, చాలా మనం చెప్పుకోలేని పరిస్థితులు, అంటే మనం కూడా మీడియాతోటి ఇలాంటి విషయాలు చెప్పలేము, అంత దారుణంగా ఆయన మాట్లాడారు. సో ఆ మాటల నిమిత్తం ఎక్కడైతే చంద్రబాబు నాయుడు అభిమానులు ఉన్నారో లేదా టీడీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఆయన మీద కేసులు పెట్టడం అయితే జరిగింది. సో ఈ కేసులు రాష్ట్రం మొత్తం మీద 36 పెట్టారు. నేను ఒక్కసారి అన్నందుకు నా మీద 36 కేసులు ఎందుకు పెట్టారు అని చెప్పి పోలీసులను అడుగుతున్నారు ఆయన. అలానే అది జరిగిన తర్వాత ఏదైతే ఆ పోలీసు విచారణ జరిగిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడిన తర్వాత ఆయన ఇడుపులపాయ కూడా సందర్శించారు. ఇడుపులపాయ వైఎస్ఆర్ సంబంధించినటువంటి సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన కొన్ని అక్కడ ప్రతిజ్ఞ చేశారంట. వైఎస్ఆర్ సమాధి పైన ఆయన ఏం ప్రతిజ్ఞ చేశారో కూడా చెప్తా చూడండి. ఇడుపులపాయని వేదికగా ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తనపై నమోదైన కేసుల విచారణ నిమిత్తం కడప జిల్లాకు వచ్చారు. తొలుత గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న అంబటి అనంతరం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ని సందర్శించి నివాళులు అర్పించారు. మంచిదే కదా. సో దేవుడిని దర్శించుకున్నారు. తర్వాత ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు, సో ఎవరైనా వైఎస్ఆర్ గారిని నివాళులు అర్పించడంలో తప్పే లేదు. కానీ నివాళులు అర్పించిన ఆ సందర్భంలో అంబటి రాంబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఘాటైన వ్యాఖ్యలు, అంటే సీఎంని టార్గెట్ చేస్తూ అలానే పోలీసులను టార్గెట్ చేస్తూ కొన్ని విషయాలు ఆయన చెప్పారు. ఆ విషయాలు ఏంటో కూడా ఒకసారి చెప్తాను.
సో ఆయన చేసిన ప్రతిజ్ఞ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కూలదోస్తామని, వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసే వరకు విశ్రమించబోమని ఆయన ప్రతిజ్ఞ చేశారు. చూసారా, ఈయన ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, కూటమిని మేము రాజకీయబద్ధంగానే లేదా అన్నీ కరెక్ట్గానే మేము వాళ్ళని వ్యతిరేకిస్తాం, వాళ్ళని ఎదుర్కొంటాం, వాళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుల్ని ఎండగడతాం. అలానే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ నేను ముఖ్యమంత్రి చేసినంత వరకు నిద్రపోను, విశ్రమించను, అంటే కష్టపడుతూనే ఉంటాను, నిరంతరం నేను జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేంత వరకు నేను ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటాను అని చెప్పి అయితే అంబటి చెప్తా ఉన్నారు. ఆయన కేవలం పోలీసుల్ని టార్గెట్ చేసుకొని మీ అందరి చిట్టా మా దగ్గర ఉంది, మేము ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చినాకనే మీ అందరి మీద రివెంజ్ తీసుకుంటాం, ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా ఘాటైన వ్యాఖ్యలనే చెప్పాలి. ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేసి కొత్త ఉత్సాహాన్ని నింపింది. సో ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రతిజ్ఞ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. సో ఈయన చేసిన ప్రతిజ్ఞ ఏంది? ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, అంతవరకు చంద్రబాబు నాయుడు కానీ ఎన్డీఏ కూటమిని కానీ వదిలిపెట్టబోము అనే అంశాన్ని ఆయన చెప్పినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఖచ్చితంగా ఉత్సాహం అనే చెప్పాలి. కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కూలదోస్తామని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో అంటే వాళ్ళ తప్పుల్ని ఎండగడతామని, వాళ్ళు ఎక్కడెక్కడైతే ఏ ప్రతిజ్ఞలు చేశారో అంటే గతంలో ఇస్తామని చెప్పిన హామీలు ఇచ్చినటువంటి పథకాలు అమలు పరచకపోతే లేదా వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎండగడుతూ వాళ్ళని ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు కూలదోస్తామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల విషయంలో తాను ఇప్పటికే వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పినప్పటికీ ప్రభుత్వం కక్షపూరితంగానే వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా అంబటి ఆరోపించారు. సో ఆ సందర్భంలో ఆయన క్షమాపణ చెప్పి ఉండొచ్చు, కానీ అప్పుడు పెట్టిన కేసులకి ఇప్పుడు విచారణ జరుగుతుంది, అంతే తప్ప ఇప్పుడైతే కొత్తగా ఎవరు కేసులు పెట్టలేదు అంబటి మీద. సో ఆ రోజు ఏదైతే ఆ శనికావేశంలో ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఆయన ఇంటిని ముట్టడించారు టీడీపీ కార్యకర్తలు, అలానే ఆ టైంలో ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ అదే ఆ శనికావేశంలో వాళ్ళు కూడా కేసులు పెట్టారు, పలు చోట్ల కేసులు పెట్టారు, ఒక చోట కాదు పలు చోట్ల కేసులు పెట్టారు. కేసులు పెట్టిన ప్రతి చోట ఆయన వెళ్ళాలి, విచారణకు హాజరు కావాలి. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి లోపలైతే వేయట్లేదు కదా, ఖాళీ విచారిస్తున్నారు అంతే. అయితే నేను ఆల్రెడీ దానికి క్షమాపణ చెప్పాను కదా అని అంటే, ఇప్పుడు ఎవరైనా సరే మీ మీద ఇప్పుడు ఇంటి మీద దాడి జరిగింది, మీరు కూడా తిరిగి కేసులు పెట్టారు. సో ఇప్పుడు వాళ్ళు సరే అండి మా తప్పు అయిపోయింది, ఏదో ఆ ఊపులోనో లేదా ఆ శనికావేశంలో మేము కూడా ఏదో తొందరపాటు చేసాము, ఎందుకంటే ఆ రోజు వాళ్ళ కూతురు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ సందర్భం మన అందరం చూసాం. కూటమి ప్రభుత్వంతో పాటు పర్టికులర్గా పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేస్తూ కాపు సామాజిక వర్గం మా వెంబటే లేదు, కాపు సామాజిక వర్గం ఎంత జరుగుతున్నా సరే మా గురించి అసలు నిలబడట్లేదు అనే వ్యాఖ్యలు కూడా వీళ్ళు ఆ సందర్భంలో చేశారు. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు లేదా కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఎక్కడికి పోయారు వీళ్ళందరూ? ఆ రోజు మీ ఇంటి మీద దాడి జరిగినప్పుడు మీ కూతురు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కాపు సామాజిక వర్గ నేతలు కూడా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఒక అంశం ఏదైతే ఆమె తెర మీద తీసుకొచ్చారో, మరి అంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే కాపు సామాజిక వర్గాన్ని మీరు దూషించారు కదా. సో అప్పుడు మీ కూతురు ఎక్కడ పోయింది? విచారణ నిమిత్తం పిలిస్తేనే మీకు ఎంత బాధ అనిపిస్తున్నప్పుడు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఒక నేతని తీసుకపోయి 56 రోజుల పాటు జైల్లో కూర్చోబెట్టారు. మళ్ళీ అదేమైనా ప్రూవ్ చేయగలిగారా? ఏం ప్రూవ్ చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ నాయకులకు ఆవేదన ఉంటుంది కదా, ఆ నాయకులకు బాధ అనిపిస్తుంది కదా. సో వాళ్ళు అదే పందాలో మీ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. సో ఇదంతా దారుణము, అన్యాయం అని అంటే మనం కూడా మంచిగా చేస్తే అప్పుడు కూడా మంచిగానే వస్తుంది. మనం మంచి ఇస్తే మంచిగా రిటర్న్ వస్తుంది, మనం చెడు ఇస్తే చెడే రిటర్న్ వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తాను ఇప్పటికీ వివరణ ఇచ్చిన క్షమాపణలు చెప్పినప్పటికీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలుగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా అంబటి వెల్లడించారు. తన ఇల్లు కార్యాలయాలపై దాడులు చేసిన వారందరినీ వదిలేసి బాధితుడైన తనపైన కేసులు పెట్టి అరెస్టు చేయడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. ఈ పరిణామాలని రాజకీయ కుట్రలోని భాగమేనని దుయ్యబట్టారు. ఇవన్నీ మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రాజకీయంగానే చేస్తున్నారు తప్ప మేము ఎటువంటి తప్పు చేయలేదు, నేను శనికావేశం లాంటి మాటలకి నేను క్షమాపణలు కూడా చెప్పాను అనేది అంబటి వివరణ. సో మీరేమనుకున్నారు? అంబటి రాంబాబు గారు ప్రవర్తించినటువంటి పద్ధతి కానీ ఇప్పుడు పోలీసులకు సంబంధించిన చిట్టా మా దగ్గర ఉంది అని చెప్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో పోలీసులపై వ్యతిరేకంగా ఈయన వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ మంత్రి అయినటువంటి ఈయన ఇంకొక 3 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన, సో అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది పైన నేను చేస్తున్నట్టు వ్యాఖ్యలు కేవలం లోకేష్ని టార్గెట్ చేసుకుని లేదా లోకేషే నన్ను టార్గెట్ చేసుకొని ఎట్లా చేపిస్తున్నాడు, సో అలాంటి మాటలు చెప్పడం,
లేదా మేము అధికారంలోకి వచ్చినాక మీ చిట్టాంతా మా దగ్గర ఉంది, మిమ్మల్ని అందరినీ మేము ఏం చేయాలో అది చేస్తామని చెప్పడం, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? మీరేం భావిస్తున్నారు? అంబటి రాంబాబు గారు చేసినటువంటి ప్రతిజ్ఞ రైటా రాంగా? లేదా పోలీసుల గురించి ఆయన మాట్లాడుతున్న మాటల్ని మీరు ఎలా అనుకుంటున్నారు? సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలుసు. థ్యాంక్ యూ.